ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. అనేక సార్లు మనుషులతో నాకేం పని, నాకు ప్రతిదీ చేసుకోవటం వచ్చు, నేను ఏ పనైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, నాకు కావలసిన ఆహారం, వస్త్రం, వస్తువులు, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి కనుక ఇక ఇతరులతో నాకు పనేంటి, నా ఆరోగ్యం బాగుంది, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి అంటూ ఇతరులని చాలా చులకనగా చూస్తూ ఇతరులతో పని లేదంటూ ఆలోచిస్తూ ఉంటారు అనేకులు. కానీ దేవుని వాక్యము మనం జ్ఞానులతో సహవాసం చేయాలని, తోటి సంఘస్థులతో సహవాసంగా చేయాలని, ఈ సహవాసంలో ఎడతెగక ఉండాలని, దానివలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా భౌతికంగా ఇతరులతో మనకు సహవాసం అవసరమని చెప్తుంది. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. సామెతలు 13:20. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలములు కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటేను ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకరు పడిపోయినను ఒకరు అతని తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, కానీ లేవనెత్తువాడు లేకపోవును. ప్రసంగి 4:9-10. ఎందుకు ఈ సహవాసం అంటే ఒకరికొకరు బలపరుచుకొనుటకు, ఒకరిని ఒకరు పురికొల్పుకొనుటకు, ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుటకు. అంతేకాకుండా ఏదైనా విషయంలో మనం ఆధ్యాత్మికంగా కృంగిపోతే, బలహీనపడితే, వారి తొలగితే మనల్ని లేవనెత్తుటకు, హెచ్చరించడానికి, సహాయం చేయుటకు మనకు కావలసిన సహవాసం అవసరం. కాబట్టి ఇతరులతో నాకేం పని, వారితో నాకేంటి పని అనుకుంటూ ఒంటరిగా జీవించగా ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును అని గ్రహించి ఆత్మీయులతో సహవాసం కలిగి ఉందాము. 4 కట్టెలు కలిసి పొయ్యి వెలిగిస్తే పొయ్యి మండిద్ది, అదే ఒక కట్టె తీసి పక్కన పెడితే అది మండలేదు. కాబట్టి మన ఆధ్యాత్మికంగా దేంట్లో అయినా బలహీనపడినా కానీ మనకి సహవాసం అనేది చాలా అవసరం. సహవాసం మంచి వాళ్ళతో సహవాసం, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును అని బైబిలే సెలవిచ్చింది. కాబట్టి మంచి సహవాసాన్ని మనం నేర్చుకుందాం. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కూడా బలపడి ముందుకు సాగుదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పెట్ట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.